హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ యొక్క వెరైటీ జామకాయలని మనం చెప్పలేం కానీ పన్నీర్ జామ అంటారు. ఈ జామకాయలు మామూలుగా చూడడానికి జామకాయని చూసినట్టే అనిపిస్తుంది కానీ ఆ స్ట్రక్చర్ లోపలంతా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. లోపల గింజలు చాలా పెద్దగా మన హ్యాజల్ నట్ ఉంటుంది కదా, అలా ఉంటాయి గింజలు. సో ఇవి చూడ్డానికి బాగున్నాయి కానీ టేస్ట్కి మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండవు, కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయట వీటిలో. మామూలుగా మన సైడ్ అయితే పన్నీర్ జామా అని పిలుస్తారు. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని మనం తినేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటే రోజ్ ఫ్లేవర్ వస్తుంది. జామకాయ తింటుంటే మన జామకాయ తిన్నట్టు ఉండదు. మన రోజా పువ్వు ఆ పెటల్ ఉంటుంది కదా, ఆ రోజా పువ్వు పెటల్ ఏదైతే మనం తింటే ఏ స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తుంది. లైట్ స్వీట్ ఉంటుంది. కొరకడానికి మనం తిన్నప్పుడు ఎలా ఉంటుందంటే జామకాయలాగా ఫ్రెష్ ఉండదు. కొంచెం ఇది మన బేరీకాయ తింటారు కదా, బేరీకాయ దాన్ని తిన్నట్టు ఉంటుంది అన్నమాట. నారగా చెప్పాలంటే మామూలుగా జామకాయ మనం తినేసినట్టుగా ఉండదు. అయితే ఇది ఒక డిఫరెంట్ టేస్టు. అయితే అందరికీ నచ్చదు, ఇది అందరికీ నచ్చదు. ఇవి మన కంట్రీ నుంచి వచ్చిన వెరైటీ కాదు, ఇది అది ఇతర దేశాల నుంచి వచ్చిన వెరైటీ. కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో ఆడ చూసినా ఏ నర్సరీలో చూసినా వీటిని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారన్నమాట. అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. బట్ ఇది అంత మన జామకాయలాగా అంత టేస్టీగా ఉండే ఫ్రూట్ అయితే కాదు. పెంచుకొని మళ్ళీ ఇది బాగా పెరిగిన తర్వాత టేస్ట్ నచ్చక బాధపడేదానికన్నా ఒకసారి ఈ కాయని టేస్ట్ చేసి ఆ తర్వాత ప్లాంట్ తెచ్చుకొని మీ గార్డెన్లో పెంచుకుంటే మంచిది అని నా సలహా. ఎందుకంటే అందరికీ నచ్చదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలా సబ్స్క్రైబ్ చేయండి, చూసేసి వెళ్ళిపోవద్దు. అలాగే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో